హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 15th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈరోజు డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అందులో మీకు డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. మే 26న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ అరదే ఈ ఏడాది జనవరి 21న బాంబే హైకోర్టుకు బదిలీ అవ్వడంతో ఈ నియామకం జరిగింది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 322 క్లాస్ 1 కింద ఉన్న అధికారాలను సవరించి ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ను తెలంగాణకు బదిలీ చేయడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్. అలాగే పాలిటీ సబ్జెక్ట్లో లింక్ చేసుకున్నట్లయితే హైకోర్టుకు సంబంధించి హైకోర్టు అనేది రాష్ట్రంలోనే అత్యున్నత కోర్టుగా భావిస్తాము. సో హైకోర్టుకు సంబంధించి భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 214 నుంచి 231 వరకు హైకోర్టు వాటి నిర్మాణం, అధికార విధులను గురించి పేర్కొనడం జరిగింది. ఎన్నవ భాగం? 6వ భాగం. అలాగే ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది. రాష్ట్రంలో హైకోర్టును రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానంగా పరిగణిస్తారు. అలాగే ఆర్టికల్ 216 ప్రకారం ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు కూడా ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తులను అలాగే ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతినే నియమించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు. కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలకు గవర్నర్లు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించింది. గోవా గవర్నర్గా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు అవకాశం దక్కింది. హర్యానా గవర్నర్గా పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ను నియమించింది. అలాగే గవర్నర్లను నియమించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. గవర్నర్లకు సంబంధించి రాజ్యాంగంలోని 6వ భాగంలో రాష్ట్ర గవర్నర్ ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 167 వరకు గవర్నర్ పదవి, నియామకం, అర్హతలు, తొలగింపు, అధికార విధులకు సంబంధించి ఉంటుంది. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ని నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 155 ప్రకారం అధికారం ముద్ర చేత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఇది గవర్నర్ పదవికి సంబంధించిన అంశాలు. అలాగే టుడే టాపిక్ చూసినట్లయితే 15th జూలైన వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. 2025 నినాదం వచ్చేసి యూత్ ఎంపవర్మెంట్ త్రూ ఏఐ అండ్ డిజిటల్ స్కిల్స్. సుస్థిర అభివృద్ధి కోసం నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ముఖ్యమని ఐరాస భావించింది. అందుకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించాలనే లక్ష్యంతో ఏటా జూలై 15న వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా నిర్వహించాలని 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. 2015 నుండి ప్రతి ఏటా కూడా వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మెల్బోర్న్ చిత్రోత్సవాల్లో కల్కి. సినీ తారలు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM)
తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన నామినేషన్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉత్తమ చిత్రం విభాగంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD ఈ సినిమా స్థానం దక్కించుకుంది. ఈ ఫిలిం ఫెస్టివల్ ఆస్ట్రేలియాలో ఆగస్టు 14 నుంచి 24 వరకు జరగనుంది. సో ఈ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ జాబితా విడుదలయ్యాక చూద్దాము. ఇది జస్ట్ నామినేషన్లకు సంబంధించిన జాబితా. నెక్స్ట్ టాపిక్ చూసే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ వంతెన. దేశంలో రెండవ, కర్ణాటకలో అతిపెద్ద కేబుల్ వంతెనను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిన్న 14న ప్రారంభించడం జరిగింది. శివమొగ్గ జిల్లా సిగందూర్ సమీపాన శరావతి వెనుక జలాల మీద రూపాయలు 473 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు. 2.14 కిలోమీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెన 740 మీటర్లు కేబుల్ ఆధారంగా నిలిచి ఉంటుంది. ఈ వంతెనకు అమ్మవారి పేరు మీదుగా సిగందూర్ చౌడేశ్వరి వంతెనగా నామకరణం చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో అతిపెద్ద కేబుల్ వంతెన, దేశంలో రెండవ అతిపెద్ద కేబుల్ వంతెన శివమొగ్గ జిల్లా. ఇది ఫ్రెండ్స్ టుడే 15th జూలై 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.